బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో జాతీయ చిహ్నానికి అవమానం జరిగింది. అవమానకర రీతిలో ప్రింట్ చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పౌర సంఘం హక్కుల నేతలు. సదరు నేతలను అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. న్యాయవాది క్రాంతి చైతన్య ప్రింటింగ్ చేసిన వ్యక్తితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ఎద్దు మోహం పెట్టి జాతీయ చిహ్నం ప్రింటింగ్ చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ చూస్తున్నాం. తిరుపతిలో జాతీయ చిహ్నానికి అవమానం జరిగిందని చెప్పాలి. అవమానకర రీతిలో చేసినటువంటి ప్రింట్ మనం క్లియర్ గా చూడొచ్చు. ప్రింట్ చేసినటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పౌర సంఘం హక్కుల నేతలు. అండ్ సదరు నేతలను అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. దానికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అండ్ న్యాయవాది క్రాంతి చైతన్య ప్రింటింగ్ చేసిన వ్యక్తితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎద్దు మోహం పెట్టి జాతీయ చిహ్నం ప్రింటింగ్ చేయడంపై ప్రజలు ఒకవైపు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, ఎద్దు మొహంతో కూడినటువంటి జాతీయ చిహ్నం నిజంగా చెప్పాలంటే ఒక అవమానకర రీతిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? ఏం చెప్తున్నారు? అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించి ఏం డీటెయిల్స్? తిరుపతి నగరంలో గత రాత్రి 12 గంటల సమయంలో భారీ ఎత్తున నగర వ్యాప్తంగా ఇటు పౌరహక్కుల సంఘం నేతల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. 11వ తేదీ తిరుపతిలో హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. సత్యమేవ జయతే అని ఏదైతే జాతీయ అశోక చక్రము దానిపైన ఉన్న స్మారక చిహ్నం ఏదైతే జాతీయ చిహ్నం ఉందో దాని కింద సత్యమేవ జయతే అనే చిహ్నం ఉంటుంది. దానికి విరుద్ధంగా సత్యమేవ పరాయ జయతే అంటూ ప్రింటింగ్ చేయడమే కాకుండా సింహం తలలున్న చోట ఎద్దు మొహాలను చిత్రీకరించి ఫ్లెక్సీలను తయారు చేశారు. వీటిని నగరంలో పెద్ద ఎత్తున నిన్న రాత్రి 10:30 నుంచి 11 గంటల సమయంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు పౌర హక్కుల సంఘం నేతలు. దీనికి సంబంధించి వెంటనే సమాచారం పోలీసులకు తెలియడంతో రాత్రే వాటిని తీసివేశారు. 11వ తేదీన హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా తిరుపతిలో ఒక పౌర హక్కుల సంఘం నేతలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో అటు జాతీయ వ్యాప్తంగా ఉన్న పౌర హక్కుల సంఘం నేతలంతా హాజరవుతున్న నేపథ్యంలో దీనికి ఏదైతే పౌర హక్కుల సంఘం నాయకుడు స్థానిక న్యాయవాది క్రాంతి చైతన్య ఆధ్వర్యంలో ఈ సభ నడుస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆయనే చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే అతనితో పాటు ఏదైతే ఆ ఫ్లెక్సీలను ప్రింటింగ్ చేసిన యజమానితో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఇది మాత్రం తిరుపతి నగరంలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన విషయం మీద పోలీసులు అప్పటికప్పుడే ఫ్లెక్సీలు తీసివేయడం వల్ల బయటికి రాలేదు. ఏదైతే క్రాంతి చైతన్యను అదుపులోకి తీసుకున్న తర్వాత అసలు విషయం బయటకు పడింది. దీంతో పోలీసులు ఏదైతే ఆ పోస్టర్లు ఏవైతే వారు ఫ్లెక్సీలు ప్రింట్ చేశారో వాటిని కూడా బయట పెట్టారు. మొత్తం మీద ఈ ఘటనతో ఏదైతే పౌరకుల సంఘాల నాయకులు చేసిన పని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఏదైతే రాజ్యాంగానికి స్ఫూర్తినిచ్చే జాతీయ చిహ్నాన్ని ఈ విధంగా అవమానకర రీతిలో చిత్రీకరించడం చాలా ఎంతవరకు సమంజసం అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయం మీద పోలీసులు వెంటనే రియాక్ట్ కావడంతో చాలా వరకు ఫ్లెక్సీలను ప్రజలు ఎవరూ గమనించలేకపోయారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ విషయం మీద పోలీసులు దేశద్రోహం కేసు మీద వీరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.